అతిశయోక్తిగా ఎచ్చుల కోసం చెప్పట్లా నేను, జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను. నేను కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో, కొన్ని పరిస్థితులను చూసుకొని. నీకంటే ఒకడు వెనకోడు ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు. వాడు ఏందో అట్లా వెళ్ళిపోతున్నాడు, నేనేంది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది, దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది, దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది, నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. కొట్ట గట్టి కొట్టు, నా మీద కొట్టు. అది అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడుతుంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోతున్నారు ప్రభా, ఎక్కడికి పోయేది, ఎక్కడికి పోయేది, పోని పరిగెత్తని. వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలం అన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము ఈజ్ ఈక్వల్ టు అదృష్టం, రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు? పడితే దేవుడు ఊరు కూడా ఏందిరా, వాడు పోయాడు, వీడు పోయాడు, ముందు పోయాడు అనేది గందరగోళం అవుతున్నాయిరా. ఏం లేదు ప్రభా, వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ప్రభా, నేనేంది ప్రభా ఎట్లా అయిపోయాను ప్రభా. ఏమిటి తండ్రి ఇది? వాళ్ళందరూ ఏమో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ప్రభా, నేనేది అప్పుల పాలైపోతున్నా ప్రభా. అయ్యో వాడేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు ప్రభా, నేను ఉన్నాయి అమ్ముకోవడానికి బేరం పెట్టుకునే పరిస్థితి వచ్చింది తండ్రి. ఏమిటినైనా ఈ పరిస్థితి? స్తోత్రం పెద్దగా చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఇలా మనం టెన్షన్ పడుతున్నాం అనుకో, దేవుణ్ణి ఎరిగిన మనం, వినండి బాగా, దేవుణ్ణి ఎరిగిన మనం ప్రెజర్ అవుతుంటే దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? నా కుమారుడా ప్రసంగి గ్రంథం చదువు నాయనా అంటాడు. అర్థమైందా? ప్రశాంతత కోసం ప్రసంగి చదువుకోరా అంటాడు. ప్రసంగిలో విరక్తి కదా వచ్చేది, ప్రశాంతత ఏడ వచ్చింది? అయినా చూడండి ఒకసారి చూద్దాం. ప్రసంగి చదివితే విరక్తి కదా వచ్చేది? కాదు 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 కాదు. 9వ అధ్యాయము 11వ వచనం చదువు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలవరు. అది విషయం. ఒరే ఒరే ఒరే, వాడు వడిగా పరిగెత్తుతున్నాడు, పానైపోయాడు అంటున్నా, వాడు గెలవడు కూర్చోరాను. వరే ఆడా బాగా పరిగెత్తగలవాడు, వడిగలవాడు వాడు అవుతాడు అనుకున్నావా? కుదరదాడు, కూర్చుంటాడు. కూర్చో, చదువు. బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. అసలు ఇదేందండి, రివర్స్ మాట్లాడతాడు. పరుగులో గెలవాలంటే వడిగా పరిగెత్తేవాడే గెలుస్తాడు, బలం గలవాడే యుద్ధంలో గెలుస్తాడు, జ్ఞానం గలవాడికి అన్నం దొరికిద్ది, బుద్ధిమంతుల వల్ల ఐశ్వర్యం కలిగిద్ది, తెలివి గలవాడికి అనుగ్రహం దొరికిద్ది. వాస్తవంగా రీజన్ అయితే రాజుగారి అనుగ్రహం దొరకాలంటే ఏం కావాలి? వాడికి తెలివి కావాలి. తెలివి గలవాడు ఎక్కడ ఉంటాడు? రాజుగారి దగ్గర ఉంటాడు. ఎందుకు? రాజుగారు సోదోళం పెట్టుకోడు, వాడి దగ్గర తెలివి గలవాళ్ళని పెట్టుకుంటాడు, చురుకైన వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నాడు. అందుకే ప్రసంగం అండర్లైన్ చేసుకుంటా వచ్చినాం. నేను నంబర్ 1 సోదోడిని, సోద్దాన్ని అన్నోడు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్ల మేధావులా మీరు? అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదా, జ్ఞానవంతులా? మరి ఎత్తు చెయ్యి. ఏంది మరి, తిక్కల దానివా కాదా అన్న? నా దగ్గర కూడా తిక్కలతనం ఉందన్నాను. అంటే నేను మొరట భాష సోద్దాన్ని అంటే అర్థం ఏంటంటే తిక్కల మైండ్ అని. చేతులు ఎత్తండి మరి. నేను తిక్కలోనని చెప్పడమే కదా, మా ఇంట్లో మొత్తం అనేది అదే. నన్ను ఇంత తిక్కల దానివి ఎట్లా బతుకుతావు, ఇంత తిక్కలోడి ఎట్లా బతుకుతావు అనిపించుకున్నావా లేదా? నన్ను ఆ సర్టిఫికెట్ అయితే మనకుంది కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించుకుంటా ఉన్నాం కదా. రైట్. ఒక మాట చెప్తా, ఇక్కడ చదువు. మరి అట్లయితే తిక్కలోళ్ళు బతకడం కష్టం, జ్ఞానులు బతకడం ఈజీ. కానీ ఇక్కడ చూడు, జ్ఞానము గలవానికి అన్నము దొరకదన్నాడు.
వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవాడు యుద్ధములో గెలవడు. అంత రివర్స్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుని కలిగి ఉన్నవాడు ఎరుగుంటాడు కాబట్టి ఎవడు పరిగెత్తి ముందుకు పోయినా దడ ఆయాసం పెంచుకోడు. దేవునికి స్తోత్రం. 2009వ సంవత్సరంలో కొంతమంది నాతో మాట్లాడారు, నువ్వు కూడా శుభ్రంగా శుభవార్త ఆరాధనలోనూ చెప్పొచ్చుగా, శుభవార్తలోనూ ఆరాధనలోనూ చెప్పొచ్చు కదా, ఏమండి స్లాట్కు ఒక 10 ఏళ్ళు కట్టుకొని దేవుని వాక్యం చెప్పొచ్చు కదా అన్నారు. నేను ప్రార్థన చేశా, దేవుడు సైలెంట్ అన్నాడు, సైలెన్స్ అన్నాడు. ఓకే ప్రభా అన్నాడు. వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళలాగా ఏదో అయిపోవాలి, ఏదో కావాలని అనుకోవద్దు బేట. ప్రతి దానికి ఒక సమయము గలదు. నీ సమయం వచ్చినప్పుడు నేను సహా నిన్ను వాడుకుంటా. ఇప్పుడు వాడబడుతున్న వాళ్ళు వాడబడని, నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ముందు నిన్ను సహా వాడుకుంటా. నువ్వేం టెన్షన్ పడద్దు, అయ్యో కాలం గతించిపోతుంది అనుకోవద్దు. నీకు నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయంలో నిన్ను నిలబెట్టుకుంటా. పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం హడావుడి పడొద్దు, గందరగోళం కావద్దు, వస్త్రములు ప్రశాంతంగా ఉండు అంటే ఇక వదిలేసా, అవన్నీ వదిలేసి అసలు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా మరుగు నుండి పోయి దేవుని పని సైలెంట్గా చేశా. 2009 నుంచి 2020 వరకు ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? అంతేగా, 2009 టు 2020. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం ఏదో కాదు, నిన్నటి రోజు మొట్టమొదటిసారి లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చి 26, 22 22 అంటారు ఒకళ్ళు, 20 అంటారు ఒకళ్ళు. మనోడ 22 కదా. సరే ఈ గొడవంతొద్దు. 2020వ సంవత్సరం మార్చి నెల ఆదివారం 20 వచ్చిందా, 22 వచ్చిందా, 21 వచ్చిందా ఒక్కసారి చూడండి. 20గా చూడు, సెల్ ఫోన్లో చూడండి, డేట్ కొడితే వెనక్కి కొడితే వచ్చింది, ఈజీగా వచ్చేసింది. చూడండి 20గా, రైట్. ఆదివారం వచ్చిందా, రైట్. అప్పుడు మొట్టమొదటి లైవ్ ఓపెన్ చేశాడు దేవుడు. కరెక్ట్గా నిన్నటిగా 5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. నిన్నటికి అది 5 ఏళ్ళు. 22 20 సోదరి, 22 కదా, 22 కదా. అట్లయితే రేపుటికి 22 ఆదివారం వచ్చింది కదా. మనకి మెమరీ, దేవుడు మంచి మెమరీ ఇచ్చాడు మనకి. నిన్నటి రోజు అంటారు కాదు, రేపటి రోజు 22 ఆదివారం వచ్చింది, అది ఫస్ట్ లైవ్. దేవునికి స్తోత్రం. రేపటికి కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. అంటే దాదాపు 11 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. నేను పబ్లిక్లో కనపడి పబ్లిక్లో అందరికీ దేవుని వర్తమానాన్ని పంపిణీ చేయడానికి 11 ఏళ్ళు బ్రేక్ కొట్టాడు. ఆగు. ఇక వాళ్ళు పరిగెత్తారు. 20 శుక్రవారం 20, సండే 22 కదా. నేనే కరెక్ట్ తీసారా? లాక్డౌన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 22 నుంచి, ఆదివారం నుంచి స్టార్ట్ చేశారు కదా. 22 నుంచే కదా. అప్పుడు అనుకున్నాం కూడా, కావాలని పని కట్టుకున్న ఆదివారం పెట్టారు, ప్రార్థన కూడా లావటానికి పెట్టారు అనుకున్నాం కూడా అప్పుడు. స్తోత్రం. సరే 20 పెట్టాడు, 22 పెట్టాడు. సరే 20 పెట్టాడు అనుకోండి లాక్డౌన్, 22 ఆదివారం వచ్చింది ఫస్ట్ లైవ్ అనుకోండి. పోనీ మీకేసాం పో, ప్రశాంతంగా ఉండండి, ఊపిరి పీల్చుకోండి. దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. రైట్. బుక్ అవ్వకుండా జాగ్రత్త పడి చురుగ్గా ఉండండి. సరే 20 లాక్డౌన్ అనుకోండి, 22 ఆదివారం వచ్చింది, లైవ్ ఇచ్చామనుకోండి, అది కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు 11 సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది, సంఘాల పరంగా జరిగింది, ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబల్ జరిగేటట్టు దేవుడు. అతిశయోక్తిగా హెచ్చుల కోసం చెప్పట్లా నేను, జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను. నేను కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో, కొన్ని పరిస్థితులను చూసుకొని. నీకంటే ఒకడు వెనకోడు ముందుకెళ్ళిపోయాడు, నువ్వు వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు.
వాడు ఏందో అట్లా వెళ్ళిపోతున్నాను, నేనేంది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది. దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. కొట్ట గట్టి కొట్ట, నా మీద కొట్ట. అది అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడతంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోతున్నారు ప్రభా, ఎక్కడికి పోయేది, ఎక్కడికి పోయేది, పోని పరిగెత్తని. వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలం అన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము ఈజ్ ఈక్వల్ టు అదృష్టం, రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు?